అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ బాల్యాంక విచేష్ట తుండమున నవ్వలి చంగబళింపపోయి ఆ వంక కుచంబుగానక హైవల్లభుహారముగాంచి వే మృణాలంకుర శంకనంటడు గజాస్యుని కొల్తున భీష్ట సిద్ధికై పుట్టంబుట్ట శరంబునన్ మొలవ నంభోయాన పాత్రంబునన్ నెట్టంగల్గను గాళి కొల్వను పురాణింబందురంకొండి మీదట్టే వెంట చరింతు తత్సరణి నాకీవమ్మ యోయమ్మ మేల్పట్టున్నా కగుమమ్మ నమ్మితి జుమే బ్రాహ్మీ దయాంబోనిధి నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యాం వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం గురుపాఠీనమవై జలగ్రహమవై కోలంబవై శ్రీనృకేసరి వై భిక్షుడవై హయాననుడవై ష్మాదేవతాభర్తవై ధరణీనాథుడవై దయాగుణ గణోదారుండవై లోకముల్ పరిరక్షించిన నీకు మృకెదను ఇలా భారంబు వారింపవే కృష్ణద్వైపాయనం వ్యాసం సర్వలోకహితే రతం వేదాబ్జ భాస్కరం వందే శమాది నిలయం మునిం అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ ఉమామహేశ్వరాయై నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. శ్రీ వినాయక శ్రీవాణి శ్రీలతల్లి శ్రీగిరితనయ శ్రీకంఠ శ్రీనివాస పంకజాసన మిముదొల్త ప్రస్తుతించి వ్రాయభూనితి భక్తితో పద్యములను గీతకారుడు నుడివిన గీత పైన. అందరికీ నమస్కారం. నా భగవద్గీత యూట్యూబ్ ఛానల్కి మీకందరికీ సుస్వాగతం. కిందటి భాగంలో మనం 10వ అధ్యాయమైనటువంటి విభూతి యోగంలో 14వ శ్లోకం వరకు తెలుసుకున్నాము. ఇప్పుడు ఈ భాగంలో మరికొన్ని శ్లోకాలు తెలుసుకుందాం. ఈ భాగంలో ఈ అధ్యాయంలో ఇంతవరకు ఏం జరిగిందనేది ఒకసారి మనం గుర్తు చేసుకుని ఈ భాగంలోకి ప్రవేశిద్దాం. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితోటి ఇలా చెప్తున్నాడు. అర్జున, నువ్వు నా ఉపదేశాన్ని విని ఆనందిస్తున్నావు గనక నేను నీ యొక్క మంచిని కోరి ఉత్తమమైనటువంటి తత్వవాక్యాలను చెప్తూ ఉంటాను, విను అని చెప్పాడు. అలా అని చెప్పి ఏం చెప్తున్నాడు, ఇంద్రాది దేవతలు, భృగువు మొదలైనటువంటి మహర్షులు కూడా నా యొక్క లీలావతారాలని విశేషాలని తెలుసుకోలేరు. ఎందుకంటే ఆ దేవతల కన్నా ఆ మహర్షులకి కూడాను మూల కారణం నేనే కదా. నన్ను ఎవరైతే కారణం లేనివాడిగా, జన్మ లేనివాడిగా, సర్వలోకేశ్వరుడిగా తెలుసుకుంటాడో అతడు మోహం లేకుండా పాపాల నుంచి విముక్తుడైపోతాడు. నిశ్చయాత్మక శక్తి, తత్వజ్ఞానము, మోహరాహిత్యము, సహనము, సత్యము, బాహ్య ఇంద్రియ నిగ్రహము, అంతర ఇంద్రియ నిగ్రహము, ఆనందము, విచారము, ఉత్పత్తి ప్రళయములు, భయం లేకుండా ఉండడం, ప్రాణహింస చేయకుండా ఉండడం, సమచిత్తత, అన్నిటి అంతర్యంతో సమభావం కలిగి ఉండడం, తృప్తి, తపస్సు, దానం, కీర్తి, అపకీర్తి, ఇలాంటి విభిన్నమైన భావాలన్నీ కూడాను జీవులకి వాళ్ళ యొక్క పూర్వజన్మ కర్మానుసారంగా నా నుంచి కలుగుతూ ఉంటాయి. భృగువు మొదలైనటువంటి సప్త మహర్షులు, వారికంటే పూర్వులైనటువంటి సనకాది మహర్షులు నలుగురు, సనక సనందన మహర్షులు నలుగురు, స్వయంభూ అది మనువులు 14, బ్రహ్మ నా సంకల్పం నుంచే జన్మించారు. వీళ్ళంతా నా మానసపుత్రులు.
వీరందరూ నా ప్రభావాన్ని కలిగి ఉంటారు. వీళ్ళ నుండే ఈ చరాచర జగత్తంతా పుట్టింది. ఎవరు నా యొక్క విభూతిని, యోగాన్ని యథార్థంగా గ్రహిస్తాడో అతడు అచంచలమైనటువంటి యోగంతో కూడినవాడై ఉంటాడు. నిశ్చల భక్తియుతుడు అయి ఉంటాడు. ఈ విషయంలో ఎటువంటి సందేహం వద్దు. నేనే సమస్త జగత్తుకి ఉత్పత్తి స్థానాన్ని. నా నుండే అన్నీ కలుగుతున్నాయని గ్రహించి జ్ఞానులు భక్తియుతులై నన్ను సేవిస్తున్నారు. ఎవరి మన ప్రాణాలు నాకే నివేదించారో, ఎవరి ఇంద్రియాలు నాయందే లగ్నం చేశారో వారు ఒకరికొకరు నా యొక్క కథాప్రసంగాలు చేసుకుంటూ ఎల్లప్పుడూ సంతోషాన్ని, ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఎవరు నాయందే మనసు కలిగిన వారై మిక్కిలి ప్రీతితో నన్ను సేవిస్తున్నారు వారికి తత్వ విషయకమైనటువంటి బుద్ధిని ప్రసాదిస్తున్నాను. ఆ జ్ఞానంతో వారు నా ఆత్మరూపాన్ని పొందుతున్నారు. వాళ్ళ బుద్ధి యందు ఉన్నటువంటి నేను వారిని అనుగ్రహించడం కోసమైనటువంటి తేజోమయమైనటువంటి తత్వజ్ఞాన రూపమైన జ్యోతిని వెలిగించి వాళ్ళ యొక్క అజ్ఞానాంధకారాన్ని పోగొడుతున్నాను అని చెప్పాడు. అని చెప్తే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తోటి అర్జునుడు ఇలా అన్నాడు, పరమాత్మ నీవు పరబ్రహ్మవి, పరంధాముడివి, పరమ పావనుడివి, సనాతనుడివి, జన్మరహితుడివి, సర్వవ్యాపివి, దివ్య పురుషుడివి, ఆదిదేవుడివి అని ఋషులందరూ, దేవర్షి అయినటువంటి నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు కూడా చెప్తూ ఉంటారు. నువ్వు కూడా నాకు అలాగే చెప్తున్నావు. కృష్ణ, నాకు చెప్పుచున్నది సత్యమనే నేను నమ్ముతున్నాను. ఈశ్వర, నీ ఆవిర్భావమును దేవతలు, దానవులు కూడా ఎరుగరు సుమా అని చెప్పాడు. ఇంతవరకు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ భాగంలో తర్వాత 15వ శ్లోకం నుంచి తెలుసుకుందాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ 10మోऽధ్యాయః విభూతియోగః. ఇప్పుడు 17వ శ్లోకం. స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. స్వయమేవాత్మనాత్మానం వేత్తత్వం పురుషోత్తమ భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకుందాం. స్వయం ఏవా ఆత్మనా ఆత్మానం, స్వయమేవాత్మనాత్మానం అవుతుంది. వేత్త త్వం పురుషోత్తమ భూతభావన భూత ఈశ భూతేశ అవుతుంది. దేవదేవ జగత్పతే. ఇది ఈ శ్లోకం యొక్క పదవిభాగం. ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థం తెలుసుకుందాం. స్వయం ఏవా అంటే నీ అంతటి నీవే, ఆత్మనా ఆత్మచేత, ఆత్మనం నిన్ను, వేత్త తెలుసుకుంటున్నావు, త్వం నీవు, పురుషోత్తమ భూతభావన భూతోత్పాదక అంటే భూతాలని ఉత్పత్తి చేసినవాడా, భూత ఈశ భూతేశ జీవ నియామక జీవులందరికీ ప్రభు అయినటువంటి వాడా, దేవదేవ దేవతలను కూడా ప్రకాశింపజేయవాడా, దేవతలందరికీ కూడా దేవుడా, జగత్పతే విశ్వపాలక ఈ విశ్వానంతా పరిపాలించేవాడా అని చెప్పేసి అర్థం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు అన్నది ఒకసారి చూద్దాం. ఓ పురుషోత్తమా, భూతాలన్నింటినీ ఉత్పత్తి చేసేవాడా, జీవులన్నింటినీ నియమించేవాడా, జీవులకు ప్రభువా, దేవతలను కూడా ప్రకాశింపజేసేవాడా, దేవతలకి కూడా దేవుడా, విశ్వపాలక ఈ విశ్వానంతా పరిపాలించేవాడా, నీ తత్వాన్ని నువ్వే తెలుసుకుంటావు, ఇతరులు తెలుసుకోలేరు అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. అన్ని భూతాల సృష్టించు ఆది పురుష, అన్ని ప్రాణుల నియమించు అంబుజాక్ష, దేవదేవ జగతి పాల దీనరక్ష, నిన్ను తెలియవాడవు నీకు నీవే చక్రీ.
పద్యం మళ్ళీ ఇంకొకసారి. అన్ని భూతాల సృష్టించు ఆది పురుష, అన్ని ప్రాణుల నియమించు అంబుజాక్ష, దేవదేవ జగతి పాల దీనరక్ష, నిన్ను తెలియవాడవు నీకు నీవే చక్రీ. ఈ శ్లోకం యొక్క భావం. పురుషోత్తమ, భూతోత్పాదక, జీవ నియామక, దేవతలను కూడా ప్రకాశింపజేయవాడా, ఈ విశ్వాన్ని పరిపాలించేవాడా, నీ తత్వాన్ని నువ్వు మాత్రమే తెలుసు, నీ తత్వం నీకు మాత్రమే తెలుసు, ఇతరుల ఎవరికి తెలియదు అని చెప్పేసి ఆ తర్వాత 16వ శ్లోకంలో ఇంకా ఏమన్నాడో అర్జునుడు చూద్దాం. వక్తుమర్హస్సశేషేణ దివ్యా హ్యాత్మ విభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాం త్వాం వ్యాప్య తిష్టసి. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. వక్తుమర్హస్సశేషేణ దివ్యా హ్యాత్మ విభూతయః యాభిర్విభూతిభిర్లోకాన్ ఇమాం త్వం వ్యాప్య తిష్టసి. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకుందాం. వక్తుం అర్హసి అశేషేణ, వక్తుం అర్హస్సశేషేణ అవుతుంది. దివ్యా హి ఆత్మవిభూతయః, దివ్యా హ్యాత్మవిభూతయః అవుతుంది. యాభిః విభూతిభిః లోకాన్, యాభిర్విభూతిభిర్లోకాన్ అవుతుంది. ఇమాం త్వం అవుతుంది. వ్యాప్య తిష్టసి. ఇది ఈ శ్లోకం యొక్క పద విభాగం. ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. వక్తుం చెప్పుటకు అంటే చెప్పడానికి, అర్హసి తగుదువు ఏం చెప్పడానికి, అశేషేణ అనేకమైనటువంటి శేషం లేకుండా, దివ్యా హి దివ్యమైనటువంటి ఆత్మవిభూతయ నీ యొక్క ఆత్మవిభూతులను, యాభి ఏ విభూతిభిః విభూతుల చేత, లోకాలను, ఇమాం ఏ త్వం నీవు, వ్యాపించి, తిష్టసి ఉన్నావు. అంటే ఏమంటున్నాడనమాట, ఓ పరమాత్మ, నువ్వు ఏ విభూతులతోటి ఈ లోకాలంతా ఆక్రమించి ఉన్నావో, వ్యాపించి ఉన్నావో, అటువంటి ఆ దివ్యమైనటువంటి నీ యొక్క ఆత్మ విభూతుల్ని సంపూర్ణంగా శేషం లేకుండా తెలియజేయడానికి నువ్వు మాత్రమే సమర్థుడివి అని చెప్పేసి అన్నాడు అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతోటి. ఇప్పుడు ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం. ఏ మహామహిమల చేత నీ జగములనన్ని వ్యాపించియుంటివో నళిన నయన, అట్టి నీ మహిమల తెలియంగజేయ నీవే అర్హుడవౌదువు నిజముగాను. పద్యం మళ్ళీ ఇంకొకసారి. ఏ మహామహిమల చేత నీ జగములనన్ని వ్యాపించియుంటివో నళిన నయన, అట్టి నీ మహిమల తెలియంగజేయ నీవే అర్హుడవౌదువు నిజముగాను. భావం. నువ్వు ఏ విభూతులతోటి ఈ లోకాలంతా వ్యాపించి ఉన్నావో, ఆక్రమించి ఉన్నావో అటువంటి దివ్యమైనటువంటి నీ ఆత్మ యొక్క నీ ఆత్మ విభూతుల్ని సంపూర్ణంగా తెలియజేయడానికి నువ్వే సమర్థుడివి అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత ఇంకా ఏమన్నాడు అన్నది ఈ 17వ శ్లోకంలో చూద్దాం. కథం విద్యామహం యోగిస్త్వాం సదా పరిచింతయన్, కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. శ్లోకం మళ్ళీ ఇంకోసారి. కథం విద్యామహం యోగిం స్త్వాం సదా పరిచింతయన్, కేషు కేషు చ భావేషు చింత్యోసి భగవన్మయా. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకుందాం. కథం విద్యామహం యోగిస్త్వాం సదా పరిచింతయన్, కేషు భావేషు చింత్యోసి
భగవన్ ఈశ్వర, మయా భగవన్ మయా అవుతుంది. ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. కథం ఎట్లు, ఏ విధంగా, విద్యాం ఎరుగలను, తెలుసుకోగలను, అహం నేను, యోగిం యోగీశ్వర, త్వాం నిన్ను, సదా ఎల్లప్పుడూ, పరిచింతయన్ చింతిస్తూ, కేషు కేషు ఏ ఏ భావేషు వస్తువుల, చింత్య అసి చింత్యోసి ధ్యానింపబడతావు, భగవన్ ఈశ్వర మయా నా చేత. ఏం చెప్తున్నాడు అనమాట? ఓ యోగేశ్వర, నేను ఎప్పుడు చింతించినా నిన్ను ఎలా తెలుసుకోగలను? నువ్వు ఏ ఏ వస్తువుల్లో నేను గుర్తించి ధ్యానించుకోగలను అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇప్పుడు ఈ శ్లోకం పైనటువంటి పద్యమును చూద్దాం. నిరతమున్ మేను ఎట్టుల నిన్ను యోగి, మనములో చింతనను మరి ధ్యానమునను, నిన్ను సన్నుతించీశ్వరా నెట్టి భావములను తెలియగలను, తెల్పుము మధువైరీ. పద్యం మళ్ళీ ఇంకొకసారి. నిరతమున్ నేను ఎట్టుల నిన్ను యోగి, మనములో చింతనను మరి ధ్యానమునను, నిన్ను సన్నుతించి ఈశ్వరా ఎట్టి భావములను తెలియగలను, తెల్పము మధువైరీ. ఈ శ్లోకం యొక్క భావం. ఓ యోగేశ్వర, నిన్ను ఏ విధంగా నిరంతరం చింతించినా, నిన్ను నేను ధ్యానించినా ఎలా తెలుసుకోగలను? ఈశ్వర, నువ్వు ఏ ఏ వస్తువుల్లో ఉంటావని నిన్ను ఆ వస్తువుల్లో ధ్యానించగలను అని చెప్పేసి అడిగాడు. ఆ తర్వాత ఇంకా ఏమడిగాను అన్నది ఈ 18వ శ్లోకంలో తెలుసుకుందాం. విస్తరేణాత్మనో యోగం విభూతించ జనార్దన, భూయ కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే మృతం. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. విస్తరేణాత్మనో యోగం విభూతించ జనార్దన, భూయ కథయ తృప్తిర్హి శృణ్వతో నాస్తి మే అమృతం. ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకుందాం. విస్తరేణ ఆత్మనః, విస్తరేణ ఆత్మనో అవుతుంది. యోగం విభూతించ జనార్దన, భూయ కథయ తృప్తిర్హి శృణ్వతః నాస్తి, శృణ్వతో నాస్తి మే అమృతం అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. విస్తరేణ అంటే వివరంగా, ఆత్మనః నీ యొక్క యోగం ఐశ్వర్యాన్ని, విభూతించ విభూతిని, జనార్దన కృష్ణ, భూయ మరల, కథయ చెప్పు, తృప్తి ఇక చాలు అనేటువంటి భావం, హి ఏమనా, శృణ్వతః వింటున్నా, నా అస్తి కలుగొట్టలేదు, మే నాకు, అమృతం వాక్యామృతాన్ని. అంటే ఏమని చెప్తున్నాడు అనమాట? కృష్ణ, నీ యొక్క యోగైశ్వర్యాల్ని విభూతుల్ని మరల నాకు విస్తరించి చెప్పు, శుభ్రంగా బాగా ఎక్కువగా చెప్పు. ఎందుకంటే నువ్వు ఎంత మాట్లాడినా, నీ వాక్యాల తాలూకు అమృతాలు ఎంత వింటున్నా నాకు ఇంకా తృప్తి కలగటం లేదు. ఇంకా ఏదో నీ అమృతమైనటువంటి ఆ వాక్యాల్ని వినాలని నాకు అనిపిస్తూ ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాము. నీ ఎదు అద్భుత యోగం నీ విభూతి విస్తరించి తెలుపమయ్య, వినద మరల ఎంత విన్న నీ మహిమలు ఇంకను విననాశ కలిగించు, నీ వాక్యం అమృతధార. పద్యం మళ్ళీ ఇంకొకసారి. నీ ఎదు అద్భుత యోగం నీ విభూతి విస్తరించి తెలుపుమయ్య, వినద మరల ఎంత విన్న నీ మహిమలు ఇంకను విననాశ కలిగించు, నీ వాక్యం అమృతధార. భావం. కృష్ణ, నీ యొక్క యోగ ఐశ్వర్యాన్ని,
నీ యొక్క విభూతుల్ని ఇంకా ఇంకా నాకు విస్తరించి చెప్పు. ఎందుకంటే నీ అమృతమైనటువంటి వాక్యాలు వింటూ ఉంటే నాకు ఎంతకీ తృప్తి కలగటం లేదు, ఇంకా ఇంకా వినాలనిపిస్తోంది అని చెప్పేసి అన్నాడు. అంటే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా చెప్తున్నాడు. శ్రీ భగవాను వాచ, భగవానుడు చెప్తున్నాడు 19వ శ్లోకం. హంత తే కథయిష్యామి దివ్యా హ్యాత్మ విభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్యంత్యో విస్తరస్య మే. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. హంత తే కథయిష్యామి దివ్యా హ్యాత్మ విభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. ఈ శ్లోకం యొక్క పదవిభాగం తెలుసుకుందాం. హంత తే కథయిష్యామి దివ్యాః ఆత్మవిభూతయః, దివ్యా హ్యాత్మవిభూతయః. ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నా అస్తి అంతః నాస్త్యంతో అవుతుంది. విస్తరస్య మే. ఈ శ్లోకం యొక్క పదవి భాగం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పదాలకి అర్థాలు తెలుసుకుందాం. హంత అట్లయితే, తే నీకు కథయిష్యామి చెప్తున్నాను, దివ్యమైన ఆత్మవిభూతయః నా విభూతులను ప్రాధాన్యత యోగ్యతని అనుసరించి కురు శ్రేష్ఠ అర్జున నా అస్తి లేదు అంతః తుది విస్తరస్య విభూతి విస్తరమునకు మే నా యొక్క. అంటే ఏం చెప్తున్నాడు అన్నమాట, అర్జున నువ్వు అలా అడుగుతున్నావు కాబట్టి నీకు నా యొక్క దివ్యమైన విభూతులన్నింటినీ కూడాను యోగ్యతను అనుసరించి ప్రాధాన్యతను అనుసరించి నీకు చెప్తూ ఉంటాను. నా విభూతులకి అంతం లేదు సుమా అని చెప్పేసి చెప్పాడు. ఈ శ్లోకం పైనటువంటి పద్యాన్ని చూద్దాం ఇప్పుడు. అంతులేనట్టి నాది విభూతులు ఎరుగనవి లెక్క చేయను వీలు కాదు సుమ్ము ముఖ్యమైనవి కొన్నింటి యోగ్యతను అనుసరించి తెలిపెద వినుము కిరీటి నీవు. పద్యం మళ్ళీ ఇంకొకసారి. అంతులేనట్టి నాదు విభూతులు ఎరుగనవి లెక్క చేయను వీలు కాదు సుమ్ము ముఖ్యమైనవి కొన్నింటి యోగ్యతను అనుసరించి తెల్పెద వినుము కిరీటి నీవు. అర్జున అలా అయితే నా యొక్క దివ్యమైన భావం, అర్జున అలా అయితే నా యొక్క దివ్యమైన విభూతులన్నీ కూడాను నీకు యోగ్యతను అనుసరించి ప్రాధాన్యత క్రమంలో చెబుతాను. నా విభూతులకి అంతం లేదు సుమా అని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడు అది ఈ 20వ శ్లోకం చూద్దాం. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. ఈ శ్లోకం యొక్క పదవిభాగం చెప్తాం. అహం ఆత్మ గుడాకేశ సర్వభూత ఆశయస్థిత, సర్వభూతాశయస్థిత అవుతుంది. అహం ఏవచ ఆదిచ ఆది చ అహమాదిశ్చ అవుతుంది. మధ్యంచ భూతానాం అంతః అవుతుందన్నమాట. ఇప్పుడు ఏం చెప్తున్నాడు అనమాట, ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. అహం నేను, ఆత్మను చైతన్యాన్ని, గుడాకేశ అర్జున, సర్వభూత ఆశయస్థిత అంటే ప్రాణులందరి యొక్క హృదయాల్లో ఉన్నటువంటి అహం ఏవచ మరియు నేనే, ఆదిచ ఆది చ ఉత్పత్తిని, మధ్యంచ స్థితిని, భూతానాం ప్రాణుల, అంతః ప్రళయాన్ని
అంటే ఏం చెప్తున్నాడు అనమాట, అర్జున నేను ప్రాణుల హృదయాల్లో ప్రకాశించేటువంటి చైతన్యాన్ని, ఆత్మను నేనే. మరియు అటువంటి ఆ ప్రాణుల తాలూకు ఉత్పత్తికి, వారి యొక్క స్థితికి, అంటే వారి జీవన విధానానికి, వారి యొక్క పెరుగుదలకి, ఎదుగుదలకి, లయానికి కూడా నేనే కారణము. ఆది అంతము మధ్యము కూడా నేనే, ఆది మధ్య అంతము కూడా నేనే అని చెప్పేసి చెప్పాడనమాట. ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. అన్ని ప్రాణులనున్న జీవాత్మ నేను, నేన ఆదియునంతము నేనే మధ్య, పుట్టుకకు పోషణకు లయమునకు నేనే కారణం బౌదు జగతిని కౌరవేశ. పద్యం మళ్ళీ ఇంకొకసారి. అన్ని ప్రాణులనున్న జీవాత్మ నేను, నేనే ఆదియునంతము నేనే మధ్య, పుట్టుకకు పోషణకు లయమునకు నేనే కారణం బౌదు జగతిని కౌరవేశ. భావం, అర్జున ఈ ప్రాణుల హృదయాల్లో ప్రకాశించేటువంటి ఆత్మ చైతన్యాన్ని నేనే, మరియు ఆది నేనే, అంతము నేనే, మధ్యము నేనే. ఆ ప్రాణుల ఉత్పత్తికి, వాళ్ళ యొక్క స్థితికి, వాళ్ళ యొక్క ఉత్థానానికి, లయానికి కూడాను నేనే కారణాన్ని అని చెప్పేసి చెప్పాడు. ఆ తర్వాత ఇంకా ఏం చెప్పాడన్నది ఈ 21వ శ్లోకంలో చూద్దాం. ఆదిత్యానామహం విష్ణు, జ్యోతిషాం రవిరంశుమాన్, మరీచిర్మరుతామస్మి, నక్షత్రాణామహం శశి. శ్లోకం మళ్ళీ ఇంకోసారి. ఆదిత్యానామహం విష్ణు, జ్యోతిషాం రవిరంశుమాన్, మరీచిర్మరుతామస్మి, నక్షత్రాణామహం శశి. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క పద విభాగం తెలుసుకుందాం. ఆదిత్యానాం అహం, ఆదిత్యానాం అహం అవుతుంది. విష్ణు, జ్యోతిషాం రవి అంశుమాన్, రవిరంశుమాన్, మరీచి మరుతాం అస్మి, మరీచిర్మరుతామస్మి అవుతుంది. నక్షత్రాణం అహం శశి, నక్షత్రాణం అహం శశి అవుతుంది. ఇప్పుడు ఈ పదాలన్నిటికీ అర్థాలు తెలుసుకుందాం. ఆదిత్యానాం అంటే ద్వాదశ ఆదిత్యులలో, అహం నేను, విష్ణు విష్ణు అనేటువంటి ఆదిత్యుడిని, జ్యోతిషాం ప్రకాశించే వాంట్లో, రవి రవి సూర్యుడని. ఎటువంటి సూర్యుడు? అంశమాన్ కిరణాలు కలిగినటువంటి సూర్యుని నేనే. మరీచి మరీచిని, మరుతాం మరుద్గణములలో అంటే 49 వాయుదేవతలలో, అస్మి అయి ఉన్నాను, నక్షత్రాణం నక్షత్రాలలో, అహం నేను, శశి చంద్రుడని. అంటే ఏం చెప్తున్నాడు అనమాట శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో, అర్జున ద్వాదశ ఆదిత్యులలో నేనే విష్ణు అనేటువంటి ఆదిత్యుడిని, జ్యోతులలో విశ్వవ్యాపి కిరణాలు కలిగినటువంటి సూర్యుడిని, సప్త మరుతులలో ఆవహనాముడైనటువంటి మరీచిని, నక్షత్రాలలో నేను చంద్రుడిని అని చెప్పేసి చెప్తున్నమాట. ఇప్పుడు ఈ శ్లోకం పైన ఉన్నటువంటి పద్యాన్ని చూద్దాం. భాస్కరుల యందు విష్ణువౌ భాస్కరుండ, జ్యోతులన్ యంశుమంతుడవు జ్యోతి నేను, వాయువులలో నను మరీచి వాయువౌదు, తారకల యందు చంద్రుడౌ తారకేను. పద్యం మళ్ళీ ఇంకోసారి. భాస్కరుల యందు విష్ణువౌ భాస్కరుండ, జ్యోతులం యంశమంతుడౌ జ్యోతి నేను, వాయువులలోన మరీచి వాయువౌదు, తారకల యందు చంద్రుడౌ తారకేను. ఈ శ్లోకం యొక్క భావం అర్జున చెప్తున్నాడు. నేను ద్వాదశ ఆదిత్యులలో, ఆదిత్యులు 12 మంది ఉంటారు. వారు ఎవరెవరు అంటే ధాత, మిత్రుడు, ఆర్యముడు, రుద్రుడు, వరుణుడు, సూర్యుడు, భగుడు, వివస్వంతుడు, పూష, సవిత, త్వష్ట, విష్ణువు అనేటువంటి ఈ 12 మంది ఆదిత్యుల్లో నేను విష్ణువు అనేటువంటి ఆదిత్యుడిని. జ్యోతులలో అంటే మెరిసే వాటిల్లో కిరణాలు కలిగి విశ్వమంతా వ్యాపించినటువంటి
సూర్యుడిని. సప్తమరుత్తులలో ఆ సప్తమరుత్తులు ఎవరు అంటే ఆవహ, ప్రవాహ, పరవాహ, ఉద్వాహ, సంవహ, పరివాహన అని 7 గ్రూపులు, 7 గుంపులుగా ఉంటారు. ఈ ఒక్కొక్క గుంపులో మళ్ళీ ఇంకొక 7 ఉంటారన్నమాట. దాంట్లో ఆహవనాముడు అనేటువంటి మరీచిని నేనే. ఈ మరుత్తులు అంటే ఏమిటో అన్నది మనం ఒకసారి తెలుసుకుందాం. ఈ కశ్యప ప్రజాపతికి అదితి, దితి అనే 2 భార్యలు ఉన్నారని మనం తెలుసుకున్నాం కదా. వాళ్ళిద్దరిలో అదితి యొక్క గర్భాన దేవతలంతా జన్మిస్తూ ఉంటారు. దితి యొక్క గర్భాన దైత్యులు అంటే రాక్షసులు జన్మిస్తూ ఉంటారు. ఇంద్రుడు ఈ దేవతలందరికీ అధిపతి, రాజు. అటువంటి ఆ రాజు ఏం చేస్తూ ఉంటాడంటే ఈ రాక్షసులందరినీ, ఈ దితికి యొక్క కడుపులో పుట్టినటువంటి రాక్షసులందరినీ సంహరిస్తూ ఉంటాడు. అలాగా వాళ్ళ యొక్క తప్పులున్నా లేకపోయినా కూడా వాళ్ళతో ఏం ప్రమాదం వస్తుందో అని చెప్పేసి వాళ్ళని సంహరిస్తూ ఉంటాడనమాట. అలాగా సంహరిస్తున్నప్పుడు ఈ దితికి చాలా బాధ కలిగింది. అయ్యో, నా పుత్రులంతా కూడా ఈ ఇంద్రుడి యొక్క చేతిలో, నా యొక్క సవితి అయినటువంటి అదితి యొక్క కుమారుడైనటువంటి ఇంద్రుడి యొక్క చేతిలో అందరూ మరణిస్తున్నారే, ఎలాగా ఈ ఇంద్రుడిని నేను మట్టిపట్టేటువంటి ఒక కొడుకుని నేను కనాలి అనుకుని అప్పుడు ఏం చేస్తుందంటే కశ్యప ప్రజాపతిని ప్రార్థిస్తుంది. ఓ స్వామి, నా యొక్క పిల్లలందరూ కూడాను ఆ అదితి గర్భాన పుట్టినటువంటి ఆ ఇంద్రుడి యొక్క చేతిలో వాళ్ళ తప్పులు ఉన్నా లేకపోయినా కూడా చనిపోతున్నారు. వాళ్ళందరినీ అన్యాయంగా ఇంద్రుడు చంపేస్తున్నాడు. అటువంటి ఇంద్రుడిని వధించేటువంటి కొడుకు నాకు కావాలి, నాకు అలాగా ఒక కొడుకుని ప్రసాదించండి అని చెప్పేసి అడుగుతుందన్నమాట. అంటే అప్పుడు కశ్యప ప్రజాపతి అంటాడు, సరే నీకు అటువంటి కొడుకు పుడతాడు. ఎప్పుడు అంటే నువ్వు శుచిగా శుభ్రంగా 100 సంవత్సరాలు ఒక తపస్సులాగా చెయ్యాలి. 100 సంవత్సరాలు నువ్వు శుచిగా శుభ్రంగా ఉండి నీ గర్భాన్ని నువ్వు కాపాడుకున్నట్టయితే ఆ తర్వాత నీకు అటువంటి పుత్రుడు పుడతాడు అని చెప్పేసి ఒక వరాన్ని ఇస్తాడు కశ్యపుడు. ఆ ప్రకారంగా దితి గర్భవతి అవుతుంది. గర్భవతి అయి అలాగే ఆయన చెప్పినటువంటి శుచి శుభ్రతని పాటిస్తూ తపస్సును చేసుకుంటూ ఉంటుంది. ఇలా ఉండగా ఈ సంగతి ఇంద్రుడికి తెలిసింది. అయ్యో, ఈమె గర్భం కనుక ఫలించినట్టయితే నాకు మరణం తప్పదు అని చెప్పేసి ఏం చేశాడంటే ఇంద్రుడు వచ్చి దితి దగ్గరికి వచ్చాడు. అమ్మా, నువ్వు ఇప్పుడు అసలే గర్భవతివి, నువ్వు నీ గర్భాన్ని 100 సంవత్సరాలు మొయ్యాలి, కాబట్టి నీకు నేను శుశ్రూషలు చేస్తాను, సేవలు చేస్తాను, నన్ను అనుమతించు అని చెప్పేసి అన్నాడు. అంటే ఆ దితి అనుకుంది, ఓహో, అంతటి ఇంద్రుడే వచ్చి నాకు సేవలు చేస్తానంటున్నాడు కానీ అని చెప్పేసి సేవలు చేయించుకుంటూ ఉంటుంది. ఆవిడ శుచి శుభ్రాన్ని అలాగే పాటిస్తూ ఉంటుంది. ఇలా ఇతను ఈ ఇంద్రుడు సేవలు చేస్తూనే ఉన్నాడు. ఒకానొక దుర్ముహూర్తంలో పాపం ఆమె అశుచి అయిపోయింది. అట్లా అశుచి అయిపోగానే ఈ ఇంద్రుడు ఏం చేశాడంటే ఆమె యొక్క గర్భంలో ప్రవేశించి ఆ గర్భస్థ పిండాన్ని 7 ముక్కలుగా నరికేశాడు. 7 ముక్కలుగా నరికేస్తే వాళ్ళు కియ్యో మొర్రో అని అరుస్తుంటే మళ్ళీ వాళ్ళని ఒక్కొక్క ముక్కని మళ్ళీ ఇంకో 7 ముక్కల కింద నరికేశాడు. ఈ విషయం ఆవిడకి ఎప్పుడైతే గర్భం అంతా విచ్ఛిన్నం అయిపోయిందని చెప్పి తెలిసిందో దితికి చాలా బాధేసి చాలా బాధపడి ఇంద్రుడిని శపించబోయింది. ఇంద్రుడిని శపించబోతే అప్పుడు ఇంద్రుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యి, తల్లి నన్ను క్షమించు, నేను నా యొక్క ప్రాణాన్ని కాపాడుకోవడం కోసమే నీ గర్భాన్ని నేను విచ్ఛితి చేశాను, అంతేగాని నీ మీద కానీ నీ గర్భంలో ఉన్నటువంటి ఆ గర్భస్థ పిండం పైన కానీ నాకు ఎటువంటి కోపము లేదు. కానీ అయితే ఇప్పుడు నేను నీకు ఒక విషయం చెప్తున్నాను. ఈ గర్భం నుంచి వచ్చేటువంటి ఈ 7x7 ఈ 49 మంది ఎవరైతే పిల్లలు బయటికి వస్తారో వారంతా మరుత్తులు అనేటువంటి నామంతో పిలువబడతారు. ఆ మరుత్తులందరినీ కూడాను నేను వాయువులుగా స్వీకరించి నా యొక్క స్వర్గలోకంలో వారికి ఆధిపత్యాన్ని ఇస్తాను. వారే వాయువులుగా
49 వాయువులుగా వాళ్ళు ఉంటారు అని చెప్పేసి చెప్పాడనమాట. ఆ మరుత్తులు 7 ముందు అయినటువంటి ముక్కలు 7 ముక్కలు ఉన్నాయి కదా, ఆ 7 ముక్కలకి ఒక్కొక్క గ్రూపుకి ఆవహ అనేటువంటి దాంట్లో 7 ఉంటారు, ప్రవాహ అనేటువంటి దాంట్లో 7 ఉంటారు, పరవాహ అనేటువంటి గ్రూపులో 7 ఉంటారు, ఉద్వాహ అనే గ్రూపులో 7 ఉంటారు, సంవహ అనే గ్రూపులో 7 ఉంటారు, పరివాహన అనేటువంటి గ్రూపులో 7 ఉంటారు. వీళ్ళంతా కూడాను 49 మంది మరుత్తులు, వాయువులు అంటారు వీళ్ళని. దానిలో ఆహవనామంతో ఉన్నటువంటి మరీచి అనేటువంటి మరీచిని, అటువంటి వాయువుల్లో నేను మరీచిని అని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆ తర్వాత నక్షత్రాల్లో నేను చంద్రుడిని అని చెప్పేసి చెప్పాడు. ఇంతవరకు ఈ భాగంలో తెలుసుకున్నాం. వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాలు, వాటి యొక్క అర్థాలు, వివరాలు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఏతత్సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేః ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. ఈ గీతాశాస్త్రాన్ని ఎవరు పఠిస్తారో వారు భయము, శోకము లేకుండా విష్ణు సాయుధ్యమును పొందుతారు. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. విసర్గబిందు మాత్రాని పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ పురుషోత్తమా. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణాయైతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయైతి సమర్పయామి. సర్వే భవంతి సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే ధీనాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీహరిహర పరబ్రహ్మార్పణమస్తు.